హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు వీక్లీ రీడింగ్ చేయబోతున్నాను. తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వాళ్ళకి ఇది మీరు డైలీ చూసుకోవచ్చు. మార్చి 1 నుంచి 7 దాకా రీడింగ్. ఓకే, అండ్ ఇప్పుడు తులారాశి వాళ్ళకి రీడింగ్ చూద్దాం. తులారాశి వాళ్ళకి మార్చి 1 3 ఆఫ్ పెంటికల్స్, 2 8 ఆఫ్ పెంటికల్స్, 3 సన్ కార్డ్ వచ్చింది, విష్ ఫుల్ఫిల్మెంట్, 4 4 ఆఫ్ పెంటికల్స్, 5 5 ఆఫ్ వ్యాన్స్, 6th page of wands and page of cups. Okay, March 1st 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. మీరు అందరికీ టీం వర్క్ చేస్తారు అందరితో కలిసి. మార్చ్ 2 8 ఆఫ్ పెంటికల్స్. మీ మనసును చదువులోని పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. మార్చ్ 3 తులారాశి వాళ్ళకి ద సన్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మార్చ్ 3 వండర్ఫుల్ టైం ఫర్ యూ. మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకొస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. అండ్ మార్చ్ 4 4 ఆఫ్ పెంటికల్స్. ఇది కాషన్ కార్డ్ అండ్ వార్నింగ్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్, బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. భయపడి వదలకండి. మార్చ్ 5 5 ఆఫ్ వ్యాండ్స్. మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీకు కొన్ని విషయాలను, సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మార్చ్ 6 పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీరు చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు ట్రావెల్ చేస్తారు. అంకిత భావంతో వర్క్ చేస్తారు. మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. మార్చ్ 7 పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్. మార్చ్ 1 మీరు ఎవరితోనో అబ్సెషన్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. మార్చ్ 2 జర్నీ, ఎక్కడికో ప్రయాణం చేస్తారు. మార్చ్ 3 కేరింగ్ కనెక్షన్. మార్చ్ 4 ఉమెన్ హోల్డింగ్ హర్ట్. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు. మార్చ్ 5 మ్యాన్ హోల్డింగ్ హర్ట్. అండ్ మార్చ్ 6 అప్రిసియేషన్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మార్చ్ 7 వాక్ అవే. మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి వాక్ అవే చేసి జాలీ ట్రిప్కి వెళ్తారు మీరు. ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్. తులారాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? మార్చ్ 1 డాన్సర్ ఈజ్ ఎస్. మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్లు చేయండి. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మార్చ్ 2 ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మార్చ్ 3 హెల్ప్ఫుల్ పీపుల్. మార్చ్ 4 డాన్సర్ ఈజ్ నో. మీరు కొంచెం ఆగి నిదానంగా ఆచితూచి అడుగు వేయాలి. మార్చ్ 4 అండ్ మార్చ్ 5 బిగ్ హ్యాపీ చేంజెస్. మార్చ్ 6 దెర్ ఈస్ సంథింగ్ బెటర్. మార్చ్ 7 డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. ఇది తులారాశి వాళ్ళకి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చ్ 1 7 ఆఫ్ సోర్స్. ఎవరో మీకు నమ్మకద్రోహం చేయబోతున్నారు. అండ్ మార్చ్ 2 4 ఆఫ్ వ్యాన్స్. మార్చ్ 3 ఏస్ ఆఫ్ కప్స్. 4th నైట్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ వ్యాన్స్. 5th మార్చ్ 6 లవర్స్ అండ్ టవర్. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి మార్చ్ 1 7 ఆఫ్ సోర్స్ వచ్చింది. మీరు ఎవరి లైఫ్లోంచైనా పారిపోవచ్చు, లేదా ఎవరన్నా మీ లైఫ్లోంచి పారిపోయేదానికి ట్రై చేయొచ్చు. మీరు ఏం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ మార్చ్ 2 4 ఆఫ్ వ్యాన్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు. దాని ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని సౌకర్యాలను అమర్చుకోగలరు.
అండ్ మార్చ్ 3 ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు మార్చ్ 3 వృశ్చిక రాశి వాళ్ళకి. మార్చ్ 4 నైట్ ఆఫ్ కప్స్, డీపర్ ఫీలింగ్స్. మీ గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. మార్చ్ 5 7 ఆఫ్ వ్యాన్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొండి. ఆల్ ద బెస్ట్. అండ్ మార్చ్ 6 ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. అండ్ మార్చ్ 7 ద టవర్ కార్డ్ వచ్చింది. షాకింగ్ సడన్ సర్ప్రైజ్ వస్తుంది మీకు. మార్చ్ 7 చేంజ్. ఇది మీరుండే పరిస్థితుల మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది. ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. అంటే చెప్తాను కదా, నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి, కాంటాక్ట్లో ఉండేవాళ్ళు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏంజల్స్ ఒరాకిల్ మెసేజ్ చూస్తాం. మార్చి 1 బ్లాసమింగ్ అబండెన్స్. మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. మార్చి 2 కమ్యూనిటీ విందు వినోదాల్లో పాల్గొంటారు. మార్చి 3 గాడెస్ ఆఫ్ ద మూన్. కొంచెం మనసు కలతపడుతుంది. మార్చి 4 హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీ మానసిక గాయాలను హీల్ చేసేదానికి ఒక మనిషిని యూనివర్స్ సెండ్ చేస్తుంది. మార్చి 5 కార్నోకోపియా. మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. మార్చి 6 ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు స్ట్రెంగ్త్ అవుతారు. మార్చి 7 యాంగ్జైటీ. ఏదో ఒక యాంగ్జైటీ ఉంటుంది మీకు. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ స్కార్పియో పీపుల్. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 1 మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. 2 లుక్ ఫర్ యువర్ సైన్. అండ్ 3 విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. 4 లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ బోధన వినండి. అండ్ మార్చ్ 5 ఇఫ్ యూ బిలీవ్. మీరు నమ్మితే యూనివర్స్ మీకు అన్ని అనుకూల ఫలితాలు ఇస్తుంది. మార్చ్ 6 పర్ఫెక్ట్ టైమింగ్. అండ్ మార్చ్ 7 ద ఆన్సర్ ఇస్ yes. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి మార్చి 1 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఏస్ ఆఫ్ పెంటికల్స్, 3 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ద మూన్, 5 2 ఆఫ్ వ్యాన్స్, 6 ఏస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ 7 4 ఆఫ్ కప్స్. ధనుసు రాశి వాళ్ళకి మార్చ్ 1 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయా, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదనిస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం పరుస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. మార్చ్ 2 ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. అండ్ మార్చ్ 3 ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. మార్చ్ 4 ద మూన్ కార్డ్. కొన్ని సంఘటనల మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి. గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. అండ్ మార్చ్ 5 2 ఆఫ్ వ్యాన్స్. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు. మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. బిజినెస్లో ప్రోగ్రెస్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధిని ఆటంకపరిచేవారిని మీ దారిలో నుంచి తొలగించండి. గొప్ప విలువలను కలిగి ఉంటారు. విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరిద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను సాధించగలరు. మార్చ్ 6 ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కళలను అనుసరించండి. మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. న్యూ బిగినింగ్ అవుతుంది మీకు వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్ లెవెల్లో కానీ. అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ మార్చ్ 7 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఆపర్చునిటీ. మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దాన్ని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకొని మీ జీవితంలో మిస్ అయినది పొందండి. ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఫర్ ధనుస్సు రాశి సజిటేరియస్ పీపుల్. ఒరాకిల్ కార్డ్స్. బ్లాసమింగ్ అబాండెన్స్ మార్చ్ 1 అండ్ మార్చ్ 2 ద సన్ కార్డ్ విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ మార్చ్ 3 విక్టరీ. వెరీ గుడ్. అండ్ మార్చ్ 4 ఏంజల్ ఆఫ్ లవ్. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు. మార్చ్ 5 కమ్యూనిటీ విందు వినోదాల్లో పాల్గొంటారు.
అండ్ మార్చ్ 6th డోర్ టు పర్సనల్ హీలింగ్. అండ్ మార్చ్ 7th ద థింకింగ్ ఉమెన్, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంజల్స్ మెసేజెస్. మార్చ్ 1st ఆస్క్ యువర్ ఏంజల్స్. 2nd దెర్ ఈస్ సంథింగ్ బెటర్. 3rd డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. 4th ద ఆన్సర్ ఈస్ ఎస్. 5th ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. 5th హెల్ప్ఫుల్ పీపుల్. అండ్ 7th ద ఆన్సర్ ఈస్ నో, ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. 7th. దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. ఈ వీడియో వచ్చి తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వాళ్ళకి. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డైలీ రీడింగ్ కోసం వెయిట్ చేయకండి, ఈ వీడియోనే మీరు ప్రతిరోజు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.